హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. ఏంటంటే ఇవాళ నేను ముస్కాను వేణు భోంచేసామండి హ్యాపీగా. గుడ్లు పులుసు వండుకున్నామండి. పొద్దుటేమో టమాటా ములక్కాడ చిక్కుడుకాయ వండుకున్నామండి. హ్యాపీగా తిన్నాము, పడుకుంటున్నామండి. ముస్కాను వెళ్ళిపోయింది, వేణు వెళ్ళిపోయాడండి. ఊరికి వెళ్తాడు వేణు. ఊరికి వెళ్ళి వచ్చాక వస్తాడండి మళ్ళీ. సరేనండి. హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే. చాలామంది కామెంట్లు చాలా దారుణంగా పెడుతున్నారు. మీ పుచ్చులు లెగిసిపోతాయి దారుణంగా పెడుతుంది. మీరు ఎవరని దారుణంగా ఎందుకు పెడుతున్నారు? మీరు అసలు మిమ్మల్ని తిట్టానా, ఏమన్నా చేశారా? మీకు ఇష్టమైతే చూడండి, కష్టమైతే మానేయండి. ఒకళ్ళని మీరు తిట్టారు అంటే ఇంకా డబుల్ మీరు తిట్లు తింటారు. వేస్టే కదండి. అలాంటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నన్ను తిట్టిన వాళ్ళే నేను అంటున్నానండి, వేరే వాళ్ళు ఏం బాధపడొద్దండి. మంచోళ్ళు నాకు లైకులు చేసిన వాళ్ళకి పాదాభివందనాలు. ఆయువారోగ్యాలతో నిండు నూరేళ్ళే ఉండాలి. ముసలిదే అలా ఇలా అన్నవాళ్ళు నాశనం అయిపోవాలండి. రోడ్ల మీద యాక్సిడెంట్ అయిపోవాలండి. వాళ్ళకి నేను దీవించాను అంటే శుభం దీవించినా ఒకే అవుతుందండి, అశుభం దీవించినా ఒకే అవుతుంది. అర్థమవుతుందండి. నాశనం అయిపోతావే లజ్జముంట కన్నా ఒకసారి నువ్వు చూసుకో, అర్థంలో లజ్జముంట. నేను ముసలిదాన్ని అంటే చూసావంటే ఎంత ఇలా చెయ్యితే జారిపోతుంది. చూసావా? ఎక్కడన్నా ముడతలు ఉన్నాయంటే లజ్జముండా. నువ్వు చూసుకో ఒకసారి అద్దంలో, ఒకసారి లజ్జముడి కింద కూడా చూసుకో. నీ ముఖం తెల్లింట్లు ఎలా వచ్చేసినాయి అక్కడ. ఒళ్ళు దగ్గర పెట్టుకో. చూసావా? దగ్గర పెట్టుకో ఒళ్ళు. నన్ను తిట్టిందానే నేను తిడుతున్నానండి. వేరే వాళ్ళని ఎవరినే కాదు, వేరే వాళ్ళు ఎవరో బాధపడద్దు, తెలుసండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. మేము తొందరలో గోవా ఊటీ వెళ్తున్నామండి. ఫ్యామిలీ అంతా కూడా. మా ఫ్యామిలీ చెప్పను ఎవరెవరు వెళ్ళాక మీకు చూపించాను. నేను డ్యాన్స్లు వేసినప్పుడు చూపించాను, వెళ్ళడం చూపించాను, బస్సులో చూపించాను, ట్రైన్లో చూపించానండి. వెళ్ళటం మా బ్యాచ్ అంతానండి. సరేనండి. హాయ్ అండి. ఏడ్చేవాళ్ళు ఏడవండి, చూసేవాళ్ళు చూడండి, సంతోషించేవాళ్ళు సంతోషించండి. కానీ నేను ఎవరిని తిట్టినే, నేను ఎవరిని దూషించని, ఎవరిని ఏమన్నా హ్యాపీగా అందరూ నా వాళ్ళు నా మనుషులు అనుకుంటాను అంతే. నేను ఏమండి అందరూ కూడా ఇవాళ సందగాడు చూసినట్టు పొద్దుట ఉంటాలేదు. మీకు ఏం మాయ రోగం అని ముసలిదాన్ని ఎడుతున్నారు లంజముడలారా. తెల్లారి చూస్తే మీరు టపక్కమంటారేమో, మరి అది మాత్రం గుర్తుంచుకోండి లంజముడలారా. మీరు సత్తే మొగులు ముండ మోయాలి, మొగులు సత్తే మీరు ముండ మోయాలి. లంజముడలారా నన్ను అన్నవాడిని. సరేనండి. చూసారా? హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే అండి. నా రూమ్ చూసారు కదా, ఓకే. సరేనండి. గుడ్ నైట్. మళ్ళీ మార్నింగ్ మాట్లాడతారండి మీతోటి. సరేనండి. ఎల్లుండి సీతానగరం చెల్లి జాయింగేయండి. అక్కడికి మళ్ళీ 10 రోజులు అక్కడ ఉండి మళ్ళీ 15 రోజులు ఇక్కడ ఉంటాను. సరేనండి. హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే. ఓ పరమేశ్వర, నీవు నా ఆత్మగా ఉన్నావు. నీ భార్య అయిన గిరిజ పార్వతీదేవి నా మనసుగా ఉన్నది. నా ప్రాణంలో నీ శాస్త్రనములు, ఈ శరీరమే నీ గృహం. నేను మాట్లాడే నీ క్షోత్రములు, నేను నడిసే నడకే నీకు ప్రదక్షిణములు. నా భాగ్యభోగ్యాలన్నీ నీ విలాసాలే తండ్రి. ఉంటాను నిడా, తింటాను తిండి, కట్టుకుంటాను బట్ట. వారి గొలివి బాగుండాలి. మురారి, ఈశ్వర, నారాయణ, కేశవ, మాధవ, జనార్దన, అచ్యుత, విక్రమ, దామోదర, నీ పాద పద్మాలకు నమస్కారం. దుష్టులు బుద్ధి మా మీద పడకుండా చూడు తండ్రి. అందరూ బాగుండాలి, అందులో నేను ఇంకా బాగుండాలి తండ్రి. హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే.